యుఎస్ ఇంపీరియల్ లో ఉన్నాను. యుఎస్ ఇంపీరియల్ అంటే నేను ఇప్పుడు ఫిట్స్ అండ్ ఇంచెస్ లో వర్క్ చేస్తున్నాను. మనం ఈ ఆప్షన్ లో వర్క్ చేయాలి, కాకపోతే ఆప్షన్ ని చేంజ్ చేయాలంటే బటన్ ని ప్రెస్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మన స్క్రీన్ లో 3 ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. జనరిక్, యుఎస్ ఇంపీరియల్, యుఎస్ మెట్రిక్. యుఎస్ ఇంపీరియల్ అంటే అది సేమ్ ఫుట్స్ అండ్ ఇంచెస్, మెట్రిక్ అంటే ఎంఎం అండ్ మీటర్స్. సో దాని నుంచి మనం మీటర్ లో వర్క్ చేయాలంటే డిఫాల్ట్ మెట్రిక్ సెలెక్ట్ చేయొచ్చు. కానీ నేను వ్యూ ఆప్షన్ ని క్లిక్ చేస్తాను. ఆ వ్యూ ఆప్షన్ ని క్లిక్ చేసి ఇంచెస్ లో వర్క్ చేస్తున్నాను. మనం ఈ ఆప్షన్ లో వర్క్ చేయాలి, కాకపోతే ఆప్షన్ ని చేంజ్ చేయాలంటే బటన్ ని ప్రెస్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మన స్క్రీన్ లో 3 ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. జనరిక్, యుఎస్ ఇంపీరియల్, యుఎస్ మెట్రిక్. యుఎస్ ఇంపీరియల్ అంటే అది సేమ్ ఫుట్స్ అండ్ ఇంచెస్, మెట్రిక్ అంటే ఎంఎం అండ్ మీటర్స్. సో దాని నుంచి మనం మీటర్ లో వర్క్ చేయాలంటే డిఫాల్ట్ మెట్రిక్ సెలెక్ట్ చేయొచ్చు. కానీ నేను ఇంకా ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి కదా, అందుకే నేను ఆర్కిటెక్చర్ టెంప్లెట్ సెలెక్ట్ చేస్తున్నాను రాండమ్ గా. సరే, దాని తర్వాత ఓకే బటన్ ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత మన కొత్త ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి 2 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి మన ప్రాపర్టీస్ ప్యాలెట్. సరే, ఇది ప్రాపర్టీస్ ప్యాలెట్. ఇంకా దాని తర్వాత ఇంకొకటి ప్రొజెక్ట్ బ్రౌజర్. ఇప్పుడు నా సాఫ్ట్వేర్ లో ప్రొజెక్ట్ బ్రౌజర్ ఓపెన్ లేదు. ఆ ప్రొజెక్ట్ బ్రౌజర్ ని ఓపెన్ చేయాలంటే నేను ఇక్కడ పైన రిబ్బన్ లో వ్యూ ఆప్షన్ ని క్లిక్ చేస్తాను. ఆ వ్యూ ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ లో వెళ్ళి ఆ ప్రొజెక్ట్ బ్రౌజర్ ఆప్షన్ ని టిక్ చేస్తాను. సరే, ఆ ప్రొజెక్ట్ బ్రౌజర్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మన ప్రొజెక్ట్ బ్రౌజర్ వచ్చింది. సరే, ఇప్పుడు స్క్రీన్ మిడిల్ లో మీరు చూస్తే ఇది మన డ్రాయింగ్ ఏరియా, అంటే మన డ్రాయింగ్ షీట్, ఇది మన డ్రాయింగ్ పేపర్. ఈ పేపర్ లో మనం ఇప్పుడు డ్రా చేయాలి. డ్రా చేయాలంటే ఈ పేపర్ ది మొత్తం ప్రాపర్టీస్ ఇప్పుడు ప్రాపర్టీస్ ప్యాలెట్ లో ఉంటుంది. ఇక్కడ ఫ్లోర్ ప్లాన్ లో వర్క్ చేస్తారంటే ఫ్లోర్ ప్లాన్ చూపిస్తుంది. లెవెల్ 1 ఉంది, అందుకే లెవెల్ 1 చూపిస్తుంది. దాని తర్వాత ఆ ప్లాన్ ది స్కేల్, ఆ డిస్ప్లే మోడల్ ఏంది, డీటెయిల్ లెవెల్ ఏముంది. దాని తర్వాత మనం ఏ డిసిప్లిన్ లో వర్క్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్ సెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు డిసిప్లిన్ కూడా ఆర్కిటెక్చర్ అని చూపిస్తుంది ఇక్కడ. సరే, దాని తర్వాత మన ప్రాజెక్ట్ లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అట్లాంటి డీటెయిల్స్ మనకి ప్రొజెక్ట్ బ్రౌజర్ లో చూపిస్తుంది. ఇక్కడ మన ఫ్లోర్ ప్లాన్ లో 2 లెవెల్స్ ఉన్నాయి. లెవెల్స్ అంటే మన ఫ్లోర్స్, అంటే లెవెల్ 1 గ్రౌండ్ ఫ్లోర్, లెవెల్ 2 ఫస్ట్ ఫ్లోర్ అలా. సో ఫ్లోర్ ప్లాన్, సీలింగ్ ప్లాన్, ఎలివేషన్స్ ఇవన్నీ మన ప్రొజెక్ట్ బ్రౌజర్ లో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ లో మనం ఏవైనా షెడ్యూల్స్ ఏమైనా ప్రిపేర్ చేయాలంటే ప్రిపేర్ చేయొచ్చు. కానీ షీట్ ప్రిపేర్ చేయాలి, ఇంకా షీట్ ప్రిపేర్ అంటే షీట్స్ లో ప్రిపేర్ చేయాలి. ఫ్యామిలీస్ లోడ్ చేయాలంటే ఫ్యామిలీస్ లో లోడ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ అంటే ఒక కొత్త డోర్ కావాలి, ఒక విండో కావాలి, అట్లాంటి మొత్తం ఇందులో ఉంటాయి ఫ్యామిలీస్ లో. సరే, సో ఇలా మనం ఒక కొత్త రివిట్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలి. కానీ ఇప్పుడు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కమెంట్స్ లో రాయండి.